మనకి పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడైనా చూస్తే వాడి వేడి చర్చలు ఉంటాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, ఈ మధ్య ప్రియాంక గాంధీ గారు, ఇటు సైడ్ అయితే మోడీ గారు, అమిత్ షా గారు, మ్యాక్సిమం ఈ కాంబినేషన్, ఈ సీక్వెన్స్ ఎక్కువ చూడటం కనపడుతుంది. బట్ దెన్ ఒక సెట్ ఆఫ్ ఎంపీస్ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని డూ ఆర్ డై స్టేజ్ వరకు తీసుకెళ్తున్నారు. వాళ్ళెవరు ఇప్పుడు చూద్దాం. ద ఫస్ట్ పొజిషన్ ఈస్ మహువా మొయిత్రా. ఒకప్పుడు జేపీ మోర్గన్ చేస్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ స్టేజ్ నుంచి టీఎంసీ పార్టీ మెంబర్గా ఎన్నికయ్యి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈవిడ పాలసీ మ్యాటర్ కావచ్చు లేదా పొలిటికల్ కావచ్చు, ఏ టాపిక్ అయినా ఫియర్స్ డిబేట్ అండ్ టు ద పాయింట్ అండ్ విత్ ఫ్యాక్ట్స్. ఈవిడ స్పీచెస్ ఎన్ని వైరల్ అయినాయో మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ స్పీచ్. ఒకప్పుడు వీడి మీద ఒక కేసు కూడా ఉంది. ప్రశ్నలు అడగడానికి ముడుపులు స్వీకరించారని ఒక కేసు బనాయించి ఈవెన పార్లమెంట్ నుంచి బయటకు పంపించే ప్రయత్నం కూడా జరిగింది. సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళగా సమ్హౌ షీ కుడ్ హోల్డ్ అండ్ దెన్ బ్యాక్ ఇన్ పార్లమెంట్. నెంబర్ 2 కళ్యాణ్ బెనర్జీ గారు. బై ప్రొఫెషన్ లాయర్ అని ఈయన సుప్రీంకోర్టు మరియు కాల్కటా హైకోర్టులో లాయర్గా పనిచేశారు. వాగ్దాట్ అవ్వచ్చు, సబ్జెక్ట్ అవ్వచ్చు. ఈయన స్పీచెస్ అన్నీ సర్కాజం, సబ్జెక్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ 3 కలిపి తనదైన శైలిలో బీజేపీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తారు. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మన్రేగా గురించి కావచ్చు, రోహింగ్యాల గురించి కావచ్చు, ముఖ్యంగా ఎస్ఐఆర్ స్పీచ్ గురించి కావచ్చు, ఈయన లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా అమిత్ షా గారి దగ్గర సమాధానం అయితే లేదు. ఇక మూడోది అభిషేక్ బెనర్జీ. వరుసకి మమతా బెనర్జీ గారి చుట్టమైన కొంత మొదట్లో సాఫ్ట్గా కనిపించిన ఈయన తర్వాత పాటు సబ్జెక్ట్ పరంగా ఈయన సంధించే ప్రశ్నలు మాత్రం అమోఘం. ముఖ్యంగా మన్రేగా గురించి కావచ్చు, వందే మాత్రం టాపిక్ మీద కావచ్చు, లేదా రోహింగ్యాస్ గురించి ఈయన లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశమైనవి. ఈయన మొన్న ఈ మధ్యన ఒక ఇచ్చే స్పీచ్లో డైరెక్ట్ మోడీ గారినే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల పాటు పార్లమెంట్ని స్తంభింపజేయగలిగాడు ఈయన. And the next one, my favorite, is Derek O'Brien, known as a quiz master of India, one of the longest quiz program and a Bonavita quiz contest హోస్ట్గా పనిచేసిన ఈయన 2012లోనే యునైటెడ్ నేషన్స్లో ఒక స్పీచ్ ఇవ్వటం జరిగింది. వెరీ ఇన్ఫర్మేటివ్, వెరీ నాలెడ్జబుల్ గాయ్. ఈయనతో డిబేట్ అంటే ఆషామాషి వ్యవహారం అస్సలే కాదు. ఈయన స్పీచెస్ని పాలకపక్షం కూడా రాసుకునే స్టేజ్లో ఈయన క్రెడిబిలిటీ పెరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద యంగ్ గన్ సయానీ ఘోష్. యాక్టర్, ప్రొడ్యూసర్, ప్రెజెంటర్ అండ్ హోస్ట్ అని ఈవిడ అత్యంత చిన్న వయసులోనే టీఎంసీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యి అతి తక్కువ వ్యవధిలోనే సబ్జెక్ట్ మీద అపారమైన గ్రిప్ పెంచుకుంది. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా మోడీ గారిని, అమిత్ షా గారిని ఏకవచనంతో సంబోధించి క్షమాపణలు చెప్పించుకునేంత ధైర్యమైన మెసేజెస్ ఈవిడ ఇవ్వగలుగుద్ది. ఈవిడ ఆపరేషన్ సింధూర్ గురించి ఇచ్చిన స్పీచ్ మీరు యూట్యూబ్లో దొరుకుతుంది, ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ జాన్ బ్రిటాస్. కేరళ నుంచి సిపిఐ పార్టీ తరఫున ఎన్నికైన ఈయన ఒకప్పుడు కైరాలి టీవీ కావచ్చు లేదా ఏషియానెట్లో ఉన్నతమైన స్థానాల్లో పనిచేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కూడా ఒకప్పుడు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు ఈయన. ఈ మధ్య జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో క్రిస్టియన్ మిషనరీస్ మధ్య జరుగుతున్న అరెస్టుల పర్వం గురించే కావచ్చు, లేదా ఫైనాన్షియల్ మినిస్టర్ గారికి డైరెక్ట్గా లేఖ సంధించి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే కావచ్చు, ఈయన వాగ్దాటి అమోఘం. సీనియర్ మెంబర్స్ అయిన శశి థరూర్ గారు కావచ్చు, చిదంబరం కావచ్చు, కపిల్ సిబల్ గారు ఉండనే ఉన్నారు. మహా అయితే 10-15 మంది ఎంపీలు రాను పార్లమెంట్లో ప్రభుత్వాన్ని మాత్రం నో డౌట్ ఇరుకుని పెడుతున్నాయి. తెలుగులో ఒక సామెత ఉంది, టైం బాగోలేదంటే ఖచ్చితంగా అట్టిపడిందన్న పళ్ళు రాలుతాయని. బట్ బీజేపీ ప్రభుత్వానికి మాత్రం ఈ 10-15 మంది ఎంపీలతో పెట్టుకుంటే అట్టిపడే తినక్కర్లేదు, మంచినీళ్ళు తాగినా పళ్ళు రాలగొట్టేటట్టు ఉన్నారు వీళ్ళు. సో ఈసారి ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా బీజేపీకి అంత ఈజీ కాదు. బికాస్ దీస్ ఎంపీస్ ఆర్ కమింగ్ ఆఫ్టర్ యూ. మన తెలుగు రాష్ట్రాల్లో పొరపాటునైనా ఎవరైనా నుంచొని ఇంత వాగ్దాటితో ఇంత సబ్జెక్ట్తో మాట్లాడతారేమో అని చూస్తా. అబ్బే, పొరపాటును కూడా నోరెత్తరు.